ఆటో దొరికిన తర్వాత ఆ బాబాయ్తో జరిగిందంతా చెప్పాను. అప్పుడు ఆ బాబాయి భయపడబాకమ్మా నేను తీసుకెళ్తాను వేరే హాస్పిటల్ కని తీసుకెళ్లాడు. ఆ హాస్పిటల్ పేరు వచ్చేసి తెనాలిలో గిరిజ హాస్పిటల్. ఫస్ట్ తీసుకెళ్లిన హాస్పిటల్ మర్చిపోయాను. అది తెనాలిలో కడియాల వెంకటరమణ హాస్పిటల్ ఆ పక్క సందులోనే ఉండేది. కాకపోతే హాస్పిటల్ పేరు మర్చిపోయాను. హాస్పిటల్ వాళ్ళు అయితే అసలు పట్టించుకోలేదు. ఇంకా గిరిజ హాస్పిటల్ కి వెళ్ళిన తర్వాత ఆ డాక్టర్ గారు వెంటనే వచ్చేసి అమ్మాయిని మొత్తం చెకప్ అయితే చేశారు. స్కానింగ్లు అవన్నీ. ఆ టైంలో ఆ డాక్టర్ నాకు ఒక దేవతలా కనిపించింది. వెంటనే అమ్మాయిని లోపలికి తీసుకెళ్లి స్కానింగ్ చేసి కడుపులో బిడ్డ చనిపోయిందమ్మా అని చెప్పారు. వెంటనే ఆపరేషన్ చేయకపోతే ఈ అమ్మాయికి కూడా చాలా ప్రమాదం అని చెప్పారు. ఇంకా నేను రెండో మాట ఆలోచించలేదు. వెంటనే ఆపరేషన్ చేసేయమని చెప్పాను. ఈ లోపు మా అత్తయ్య వాళ్ళకి తెలిసి వాళ్ళు కూడా వచ్చారు. కొంచెం ధైర్యం అనిపించింది. తర్వాత అమ్మాయికి ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఆ బాబును తీసుకొచ్చి మాకు చూపించారు. అప్పుడే అన్ని అవయవాలన్నీ ఏర్పడ్డాయి. మగ పిల్లవాడు. ఆ బాబును చూడంగానే నాకు ఏడుపు వచ్చేసింది. కానీ అమ్మాయి బతికింది అని కొంచెం ధైర్యం తెచ్చుకున్నాను. తర్వాత అమ్మ వాళ్ళకైతే ఫోన్ చేశాను. ఇంకా మా రెండో అక్క మా అమ్మ ఇద్దరు కలిసి వచ్చారు. అమ్మాయి చాలా వీక్ గా ఉంది, 1 వీక్ ఇక్కడే ఉంచండి అని చెప్పేసి. ఆ టైంలో ఆ డాక్టర్ ఒక దేవతలా కనిపిస్తే ఆటో వేసుకొని వచ్చిన బాబాయ్ ఒక దేవుళ్లా కనిపించాడు. నా దగ్గరికి ఆటో బాబాయ్ రాకపోయినా, డాక్టర్ ఆ టైంలో వేరే హాస్పిటల్లో లేకపోయినా అమ్మాయి ప్రాణాలు దక్కేవి కాదు. ఇంకా ఆపరేషన్ అయిన తర్వాత అమ్మాయికి రూమ్ ఇచ్చారు. ఇంకా మా అత్తయ్య వాళ్ళని మీరు వెళ్ళండి అత్తయ్య నేను ఉంటానని చెప్పాను. తెల్లవారిన తర్వాత ఇంకా మా అమ్మ వాళ్ళు కూడా వచ్చారు. తర్వాత లారీకి వెళ్ళిన మా వారికి మా అన్నయ్యకి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను ఇట్లా జరిగింది అని. మా అన్నయ్య కూడా చాలా బాధపడ్డాడు. ఎందుకంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఒక గండం నుండి తప్పించుకున్నామని కొంచెం ప్రశాంతంగా ఉన్నామో లేదో పూర్తిగా మా జీవితాన్ని మార్చిన ఒక అనుకోని సంఘటన జరిగింది.